సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయి తలపెట్టేటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో అమలు చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళ ప్రజాప్రతినిధిగా సర్పంచ్ గారు ఉంటే, ప్రభుత్వ ప్రతినిధిగా వీళ్ళ పంచాయత్ సెక్రటరీసే కానీ వారి తదుపరి వీళ్ళ పార్ట్ టైం క్లర్క్స్ కూడా పనిచేస్తుంది. ఈ పార్ట్ టైం క్లర్క్స్ వారు ఏదైతుందో గ్రామ పంచాయతీ విధులలో పంచాయత్ సెక్రటరీకి అనుబంధంగా వీరు ట్యాక్స్ కలెక్షనే కానీ, హౌస్ ట్యాక్స్ కలెక్షనే కానీ, మెయిన్ దాంతో పాటుగా డ్రింకింగ్ వాటర్ సప్లై దాన్ని నిర్వహింపచేయడమే కానీ, మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహింపచేసే విధులన్నింటి కూడా గ్రామాలలో 24 గంటలు అందుబాటులో ఉండేటటువంటి వారందరూ కూడా పార్ట్ టైం క్లర్క్స్. వాస్తవం చెప్పాలంటే పంచాయత్ సెక్రటరీస్ కూడా ఎవరు కూడా వారి విధులు నిర్వర్తించే గ్రామాలలో వారు ఉండటం అనేది మనం గమనిస్తలేము. ఇటువంటి ఒక పార్ట్ టైం క్లర్క్స్ను ఒక ప్రత్యేక తరగతిగా వారికి గుర్తించాలి. ఆ ప్రత్యేక తరగతి గుర్తించకుండా వారి మన గ్రామాలలో ఏదైతుందో శానిటేషన్ వర్కర్స్, ఏదైతే మల్టీపుల్ హెల్త్ వర్కర్స్ను ప్రభుత్వము గుర్తించి వేతనాలు చెల్లింపు చేయడం జరుగుతుందో, ఈ పార్ట్ టైం క్లర్క్స్ను కూడా మల్టీపర్పస్ వర్కర్స్ని గుర్తించడంతో అసలు వారు చేసేటువంటి యొక్క సేవలకు గుర్తింపు లేకుండా పోతుంది. వాస్తవంగా ఏదైతుందో గ్రామాలలో ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కూడా ఏదైతే వారికి చెల్లింపు చేసే వేతనాలు పనిచేసే వాళ్ళు 4 ఉంటే ప్రభుత్వంకి వెళ్ళి విడుదల చేయబెట్టేటువంటి ఒక నిధులు ప్రభుత్వం దృష్టి గ్రామ పంచాయతీ చెల్లించేటువంటి ఒక వేతనాలు 2కి ఇస్తారు. దాన్ని 4 పంచుకోవాలి. దీనికి అందరి కారణం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన నిధులు విడుదల కాలేకపోవటం. గత 4 సంవత్సరాల నుండి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన నిధులు విడుదల చేయలేకపోవడంతో వాస్తవం చెప్పాలంటే సర్పంచులు అందరూ కూడా ఒక విధంగా రుణగ్రస్తుమైందని చెప్పక తప్పని చెప్పంటున్నాయి. రేపు ఈ మాసం చివరిలోగా వాళ్ళ పదవి కాలం ముగిపోతుంది. వాస్తవంగా ఏదైతుందో ఏ సర్పంచే కానీ వారి పదవి కాలం ముగుస్తుందంటే గ్రామ పంచాయతీ నుండి వారికి రావాల్సినటువంటి ఒక పెండింగ్ బిల్సే కానీ ఇవన్నీ కూడా రావాలని చెప్పి కోరుకుంటారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మాత్రం అట్లా కనబడటం లేదు. ఇది వాళ్ళ పత్రికలో స్టేట్మెంట్ గమనించిన కేటీ రామారావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి. వీళ్ళు అవసరం వస్తే నేను సర్పంచుల ప్రతినిధిగా పెండింగ్ బిల్స్ రిలీజ్కు విడుదలకు ప్రభుత్వం ఒత్తిడి ఇస్తా అని చెప్పాను. ఈ బుద్ధి మొదటికెళ్ళి ఉంటే మంచుకుంటుండే కదనే. ఈ పెండింగ్ బాకీలకి అందరికీ ఎవరు బాధ్యులు? మీరు ఉన్నంతకాలం ఏదైతుందో బిల్లులు చెల్లింపు కావాల్సిన నిధులు విడుదల చేయకుండా, అది ఎస్ఎఫ్సీ కానివ్వండి, స్టేట్ గ్రాంటే కానివ్వండి, సీనరీ తీసేసే కానివ్వండి, ఏది కూడా అసలు పెండింగ్ బకాయిలకు బాధ్యులు ఎవరు? గత ప్రభుత్వం చెప్పంటున్నాను. మీరు విడుదల కావాల్సిన నిధులు విడుదల చేయకుండా సర్పంచులను రుణగ్రస్తులు చేసి ఇలా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కూడా కావాల్సిన వేతనాలు చెల్లింపు చేయకుండా, ఈ పార్ట్ టైం క్లర్క్స్కి ఏదైతుందో గుర్తింపు కల్పించకుండా అన్ని సమస్యలన్నింటినీ ఏదైతుందో సృష్టించి వాటి మీరు మూలకారకులై నేను ఇంకా ప్రభుత్వంపై ఒత్తిడి వేస్తా అని చెప్పి మాట్లాడడం చూస్తుంటే విధులు కనబడుతుందని చెప్పంటున్నారు.